Hi guys, welcome back to my channel Jessica's Kitchen. సో ఈరోజు వీడియో ఏంటంటే మసాలా చికెన్. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మంచిగా చికెన్ కడిగి పెట్టుకున్నది తీసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్స్ పిండుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ దాన్ని మ్యారినేట్ చేసుకోండి. దాని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకుని అంటే మనం ఏదైతే అవన్నీ వేసామో అవన్నిటి ముక్కలకి బాగా పట్టేటట్టు చూసుకోండి. మీకు ఇష్టమైతే వాటికి హోల్స్ కూడా పెట్టచ్చు, దట్స్ యువర్ చాయిస్. సో దాని తర్వాత ప్యాన్ తీసుకున్నాక దాంట్లో ఆయిల్ వేసుకున్నాక బటర్ ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాయి కదా. సో బటర్ కూడా వేసుకోవాలి. సో బటర్ వేసుకున్నాక బటర్ కరిగేంత వరకు ఆగాక ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోండి. రెండు వేగాక కొంతసేపు తర్వాత కరివేపాకు వేసుకున్నాక టమోటాస్ వేసుకొని కొంతసేపు అట్లా మూత పెట్టేసి వదిలేయండి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా ఏ ఫ్లేమ్లో జరగాలి అంటే మీడియం ఫ్లేమ్లో అన్నా లేదంటే సిమ్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో చేసుకోవచ్చు. సమయం పెట్టుకున్నాక లైక్ మనం మూత పెట్టేసి కొంచెంసేపు దాన్ని వదిలేయండి. లైక్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ మనం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ వదిలేసాక దాంట్లో బటర్ వేసుకోండి టేస్ట్ కోసం. సో బటర్ వేసుకున్నాక ఆ చికెన్ కుక్ అయ్యేంత వరకు ఆగండి. కుక్ అయిన తర్వాత దానిపైన అలా కొరియాండర్ అంటే కొత్తిమీర అలా మీరు స్ప్రింకిల్ చేసుకొని ప్లేట్లో వేసుకొని బిర్యానీతో కానీ వైట్ రైస్తో కానీ దేంతో అయినా తింటూ ఉంటా ఆ ఫీల్ చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై.